హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకుందామని జస్ట్ ఈ చిన్న వీడియో అండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా! బటర్‌ఫ్లై ఎగ్జిబిషన్. ఇది విజయవాడ సితారా గ్రౌండ్స్‌లో కండక్ట్ చేస్తున్నారండి ఈ బటర్‌ఫ్లై ఎగ్జిబిషన్. లాస్ట్ టైం ఇదే ప్లేస్‌లో మనకి జలకన్య ఎగ్జిబిషన్ పెట్టారు. సేమ్ అదే ప్లేస్‌లో ఇప్పుడు ఈ బటర్‌ఫ్లై ఎగ్జిబిషన్. దానికంటే ఇది చాలా బావుందండి బటర్‌ఫ్లై ఎగ్జిబిషన్ అన్నది. ఇలా ఫస్ట్ స్టార్టింగ్‌గా ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా పెద్దగా ఒక బటర్‌ఫ్లై లైటింగ్స్ కానీ చాలా బావుందిది. ఇక్కడ ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఇలా క్యాప్చర్ చేసుకోవడానికి ఈ ప్లేస్ బావుందండి. ఇలా స్టార్టింగ్‌లోనే మనకి ఒక పెద్ద బటర్‌ఫ్లై ఉంది. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్. దీనికి అపోజిట్‌గా మనకి టికెట్ కౌంటర్ ఉంది. పర్ హెడ్ వచ్చి రూ. 100 చార్జ్ చేశారు. రూ. 100 అనుకున్నాము. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత రీజనబుల్ అనిపిచ్చింది. బావుందండి లోపల సెట్టింగ్ కానీ, ఆ డెకరేషన్ కానీ, లైటింగ్స్ చాలా బావుంది బటర్‌ఫ్లై ఎగ్జిబిషను. ఈ సమ్మర్‌లో పిల్లల్ని తీసుకొని వెళ్తే చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. లోకల్ వాళ్ళైతే చక్కగా వెళ్ళొచ్చు. టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 4-10 అండి. బట్ ఎన్ని డేస్ ఉంటుంది ఎగ్జిబిషన్ అన్నది క్లారిటీ లేదు నాకు. సో, చూసారు కదా! మనం ఎంటర్ అవ్వగానే ఇలా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇలా డిఫరెంట్, డిఫరెంట్ వెరైటీగా ఇలాగా చాలా చక్కగా ఇలా డెకరేట్ చేశారు. సెట్టింగ్ చాలా బావుందండి. ప్రతి బటర్‌ఫ్లై దగ్గర మనం ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ క్యాప్చర్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా పక్క పక్కనే లైన్‌గా ఇలా డిఫరెంట్, డిఫరెంట్‌గా ఇలా సెట్ చేశారు. ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఫుడ్, రకరకాల పిల్లలు ఆడుకోవడానికి రకరకాల గేమ్స్, అలాగే డెవిల్ హౌస్ అని, అలాగే పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయడానికి జెయింట్ వీల్స్ ఇవి అన్నీ కామనే కదా! సో, నేను అవంతగా క్యాప్చర్ చేయలేదండి. జస్ట్ ఇవంతా లోపల ఈ సెట్టింగ్స్ కానీ ఇలా చాలా బావుంది. సో, ఇదే మీకు ఇన్ఫర్మేషన్ మీకు జస్ట్ షేర్ చేసుకుందామని ఈ చిన్న మినీ వ్లాగ్. నిజంగా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అలాగే బయట మనకి ఎంటర్ అయ్యేటప్పుడే హార్స్ రైడింగ్ కూడా ఉంది. చాలా బావుందండి. లోకల్ వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇలా పక్క పక్కనే రకరకాలుగా మనకి ఇలా చక్కగా డెకరేషన్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత ఇలా కొంచెం బయటికొస్తే ఇలా వాటర్ ఫాల్స్ దీని పక్కనే ఇంకొక పెద్ద బటర్‌ఫ్లై దానికి ఇట్లా ఉయ్యాల ఉంది. అక్కడ కూడా వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ క్యాప్చర్ చేసుకోవడానికి ఇట్లా సెట్ చేశారు. ఇంకా దీని ఎదురుగా ఇంకా నార్మలే అండి. మొత్తం మనకి లేడీస్‌కి సంబంధించిన ఐటెమ్స్, ఇంకా గేమ్స్, అలాగే ఇలా జెయింట్ వీల్స్ ఇవన్నీ రొటీనే కదా! సో, జస్ట్ ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న మినీ వ్లాగ్. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.